ब्रह्मार्पणम्। अथ सप्तमोऽध्यायः। ज्ञानविज्ञानयोगः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कश्चिद्यथसि सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टथा। अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्। एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा। मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय। मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव। रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशि सूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु। पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ। जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम्। बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। बलं बलवतां चाहं कामरागविवर्जितम्। धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ। ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि। त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्। दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया। मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः। माययापहृतज्ञानाः आसुरं भावमाश्रिताः। चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन। आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते। प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः। उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम्। आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम्। बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते। वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः। कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः। तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया। यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्। सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान्।
అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం సాధి భూతాధిదైవం మాం సాధి యజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. బ్రహ్మార్పణం. మనం సప్తమో అధ్యాయం అండి. జ్ఞాన విజ్ఞాన యోగం అని ఈ అధ్యాయానికి పేరు. ఈ అధ్యాయంలో ఏమేమి సందర్భాలు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఏం చెప్పాడంటే అండి, ఈ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, నా యందు అనన్య భక్తి కలిగి ఉండు. ఎందుకంటే సమస్త ప్రాణులు అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా నా నుండి వచ్చింది, నా నుండి పొందిందే. మనమందరూ పొందేదంతా ఆయన నుండి పొందింది. అంచేత నీ మనసుకి నా యందు ఆసక్తి కలిగేలా ఉండు అంటున్నాడు. ఎందుకంటే నీకే ఐశ్వర్యం రావాలన్నా అది నా నుండే రావాలి. అది ఎలాగో నీకు వివరంగా చెప్తాను వినమని అర్జునుడితో చెప్తుంటాడండి. నేను నీకు తత్వజ్ఞానాన్ని వివరంగా విజ్ఞాన సహితంగా నీకు తెలియజేస్తాను. అది తెలుసుకున్నాక ఇక జగత్తులో తెలుసుకోవాల్సింది ఏమీ లేదంటాడు. వేల కొలది ఉన్న మనుషుల్లో 1000 మంది మనుషులకి ప్రయత్నిస్తే ఏ ఒక్కరో నన్ను గుర్తు తెలుసుకుంటారు. అలా ప్రయత్నించిన వారిలో ఏ ఒక్కడో మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు అంటాడు. అంటే ఎంత ఫిల్టరింగ్ చేస్తాడో ఈ అధ్యాయంలో చెప్తాడనమాట అండి. ఇంకా ఈ సృష్టి ఎలా తయారైందో కూడా చెప్తూ ఉంటాడు. ఎలా తయారైంది? పంచభూతాలు 5 అంటే భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువు ఈ యొక్క 5, మనసు, బుద్ధి, అహంకారం ఈ యొక్క 3, 5, 3, 8, 8 తత్వాలతో కూడుంటుంది ప్రకృతి అని చెప్తాడు. 8 తత్వాలతో ఈ ప్రకృతి కూడుంటుంది. దీన్ని జడ ప్రకృతి అంటారు. అయితే దీన్ని అపరా ప్రకృతి అని కూడా అంటారు. ఇది కాకుండా నా సంపూర్ణమైన జగత్తుకి మరి ఒక ప్రకృతి ఉంది. నా సంపూర్ణమైన జగత్తును ధరించిన ప్రకృతి, అదే పరా ప్రకృతి, అదే నేను తెలుసుకో అంటాడు. అది ఎలా అర్థమవుతుందో కూడా చెప్తాడు. సమస్త ప్రాణులు ఈ ప్రకృతి నుండి ఉత్పన్నం అవుతున్నాయి. ఈ జగత్తు పుట్టుకంతా నాయందే జరుగుతోంది. అందుకే ఈ సృష్టికి మూల కారణం నేనే అని చెప్తాడు. నాకంటే పరమ కారణం ఇంకోటి లేదు, నాకంటే ముఖ్యమైన కారణం అంటూ ఇంకోటి ఏమీ లేదని కూడా చెప్తాడు. దాన్ని ఉదాహరణగా ద్వారా కూడా ఇందులో
దారానికి పువ్వులు ఎలా కూర్చబడ్డాయో నా యందు సృష్టి అంతా కూర్చబడిందని చెప్తాడండి ఒక శ్లోకంలో. అంతా కూర్చబడింది, ఈ సృష్టి అంతా నా యందు కూర్చబడింది అని చెప్తాడు. సూత్రే మణిగణాయవ అంటాడు. సూత్రం అంటే ధారం అనేది భగవంతుడైతే ఈ 84 లక్షల జీవరాశులు చరాచర సృష్టి అంతా ఆయనలో ఆ ధారం ఆధారంతో ఈ పుష్పాలు ఎలా కూర్చబడినాయో ఈ ప్రాణులన్నీ పరమాత్మ యొక్క ఆధారంతో కూర్చబడినట్టుగా శ్లోకం ద్వారా అర్థమవుతూ ఉంటుంది. వీటిలో నీటికి రుచి నేనే అన్నాడు, సూర్యచంద్రుల్లో కాంతిని నేనే అంటాడు, వేదాల్లో ఓంకారాన్ని ఆకాశంలో ధ్వనించే శబ్దాన్ని నేను, పురుషుల్లో ఉండే పౌరుషాన్ని కూడా నేనంటాడండి. భూమికి గంధాన్ని, అగ్నికి తేజస్సుని, సమస్త ప్రాణుల చైతన్యాన్ని నేనే అంటాడు. ఈ శ్లోకాలు ఎంత భగవంతుడు స్తుతించినట్టే ఉంటాయండి. 7వ అధ్యాయంలో శ్లోకాలు. తాపస్సుల్లో తపస్సు నేనే అంటాడండి. ఈ సమస్త భూతాలకి శాశ్వత బీజంగా ఎప్పుడూ ఉండే బీజం. మనకి ఎన్నో శరీరాలు మారినాయి, కానీ బీజం అదొక్కటే, పరమాత్మ ఒక్కటే. వాణ్ణిగా నన్ను తెలుసుకో. ప్రజ్ఞావంతుడు ఎవరైనా ఉంటే వాళ్ళను ప్రజ్ఞ నేనే, తేజవంతుల్లో ఉండే తేజస్వి నేనే, బలవంతుల్లో బలాన్ని నేనే, శాస్త్ర సమ్మతమైన కామాన్ని కూడా నేనే అని చెప్తాడండి. సాత్విక ఇది ఇంకా తిరగేసినటువంటి ప్రశ్న. ఇది సూక్ష్మంగా పట్టుకోవాలండి దీని అర్థాన్ని. సాత్విక, రాజసిక, తామసిక భావాలన్నీ నా నుండే కలుగుతున్నాయి, కానీ వాటిలో నేను లేను, నాలో అవి కానీ లేవు. నేను త్రిగుణాతీతుడిని అంటాడు. అంటే నా యొక్క మాయ వల్ల మీరు ఆ గుణాలను ఆ మాయలో ఉన్న ఈ గుణాలు, వీటిని మాయ వల్ల మీరు ఆశ్రయిస్తున్నారు, కానీ ఈ విడిస్తే తప్పగానే నేను దొరకనని చెప్తాడు. ఇందులో నేను త్రిగుణాతీతుని అంటాడు. నా మాయ త్రిగుణాత్మకమైందంటాడు. అది దాటం చాలా కష్టం, కానీ కేవలం నన్ను భజించేవారు మాత్రం దాటగలరంటారు. అంటే మమ మాయా దురత్యయ మామేవే ప్రపద్యంతే అంటాడు. అంటే నా మాయ చాలా కష్టం దాటం, కానీ నన్ను శరణు పెడితే దాటగలము అని చెప్తారు. ఇదే అర్థం వచ్చేలాగా షిరిడి సాయిబాబా కూడా గోధుమలు ఇసురుతూ గురుజు చుట్టూ ఉన్న గింజలు నలగో, గురుజుకు దూరంగా ఉన్న గింజలన్నీ పిండి పిండి అయిపోతున్నాయి. అలాగే భగవంతుని పాదాలు, ఈ గురుజు చుట్టూ ఉన్న గింజలు ఏమిటంటే భగవంతుని పాదాలు పట్టుకున్నాయి. గురుజుకు దూరంగా ఉన్న గింజలన్నీ పిండి పిండి అయినాయి, అన్ని ప్రపంచం వైపు వెళ్ళిపోయిన జీవులు అని షిరిడి సాయిబాబా చెప్పినట్లుగానే ఇందులో కూడా అటువంటి ఉపమానం లాంటిది ఉంటుందండి. నా మాయకు గురైన వాళ్ళు అసుర ప్రవృత్తికి లోనే దుష్కర్మలన్నీ చేస్తారు అని చెప్తాడు. ఆ మాయకులో పడిన వాళ్ళు అసుర ప్రవృత్తికి లోనే దుష్కర్మలు ఎన్నో చేస్తుంటారని చెప్పాడు. అలాగే ఇటువంటి నా ద్వారా మాత్రమే ఆ మాయ నుంచి నా పాదాలు శరణ తెచ్చిన వాడు మాత్రమే దీన్ని దాటగలరు అని చెప్తాడు. అలాగే నేను చాలా శాశ్వతుని అంటాడు, సర్వోత్తముని అంటాడు. ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా స్తుతిస్తూ నీవు ఎప్పుడైతే ఎల్లప్పుడూ ఈ రకంగా చింతన అదే, స్మరణ అదే, సమస్తము నేనే జీవిస్తావో నన్ను ఈ మాయ అప్పుడు నిన్ను ఏమీ చేయలేదు అని చెప్తాడు. అలాగే ఇలాగ వచ్చిన జగత్ ఈ రాగద్వేషాల వలన కలిగిన సుఖ దుఃఖ ద్వంద్వ ప్రభావం అంతులేని మొహాన్ని కలిగిస్తుందన్నారు. అంతులేని మొహంలో పడిపోతూ ఉంటామని చెప్పాడు.
ఇలా రకరకాలుగా దీనివల్లనే మనకి జన్మ పరంపరలు నడవటానికి ఈ మాయే కారణం అన్నాడు. మమ మాయా దురత్యయ అంటే అంత కష్టసాధ్యమైంది అంటాడు. అయితే మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే అంటాడు. అంటే నా యొక్క మాయని ఎవరైతే దాటాలనుకున్నారో నన్ను శరణు జొచ్చి నా యొక్క శరణాగతిలో ఉంటే వాళ్ళకు మాయ దారిచ్చేస్తుంది అని చెప్తారు. అలాగే వసుదేవుడుకి యమునా నది దారిచ్చినట్టు, రేపల్లికి వెళ్దామని కృష్ణుని తీసుకుని రేపల్లికి వెళ్ళినప్పుడు దారిచ్చినట్టు ఇది కూడా మాయ శరణు వచ్చిన వాడికి ఇస్తాడు అని చెప్పినప్పుడు ఈ సంఘటన గుర్తొస్తుందండి. అంచేత ఈ 7వ అధ్యాయం జ్ఞానం అంటే ఏంటి, అది అనుభవమైన జ్ఞానంగా మారితే అదే విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన యోగం ఎలా పూజించాలి, ఎలా అనుసరించాలి, ఎలా అనుసరిస్తే ఎలా దాటగలవు అన్నదాన్ని ఈ అధ్యాయంలో వివరంగా చెప్పాడండి. బ్రహ్మార్పణం.